మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా నెస్లే, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శేషు గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఇవాళ మార్కెట్ చూస్తూ ఉంటే ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉందనుకోవచ్చు ఈ వీక్ మొత్తం? లాస్ట్ వీక్ అంతా మీరు అబ్జర్వ్ చేశారు కదా మార్కెట్ని. అంటే ఈ వీక్ అంతా కూడా పాజిటివ్ గా, బై అండ్ లార్జ్ పాజిటివ్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయండి. అంటే పాజిటివ్ ఇన్ ద సెన్స్ కిందకు వచ్చినప్పుడల్లా కూడా మనం బయింగ్ ఆపర్చునిటీగా తీసుకునే మార్కెట్లే లాగా కనపడుతున్నాయి. సో రీసెంట్ గా మనం చూసాము మార్కెట్స్ రీసెంట్ లోస్ నుంచి కొంత రికవరీ అనేది కనపడింది. సో పర్టికులర్ గా ఈ రోజు కానీ గమనిస్తే ఎక్కువగా ఐటీ కంపెనీస్ మనకి లాస్ట్ కొన్ని రోజులుగా అంటే రిజల్ట్స్ రాకముందు నుంచి పడుతున్నాయి. రిజల్ట్ తర్వాత బాగా పడ్డాయి. అవి కొంత నిఫ్టీకి సపోర్ట్ చేసేసాయి. ఈ రోజు దాదాపు మెజారిటీ ఐటీ కంపెనీస్ అన్ని కూడా లైక్ ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, హెచ్సిఎల్ కానివ్వండి, అన్ని కూడా ఇంకా చెప్పాలంటే ఈ రోజు నిఫ్టీ టాప్ గెయినర్స్ లో అన్ని కూడా ఐటీ కంపెనీస్ ఉన్నాయి. ఐటీ కంపెనీస్ వల్ల ఈ రోజు మార్కెట్స్ స్టడీగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో గమనిస్తే పర్లేదండి, అంత అద్భుతంగా ఉందని చెప్పలేదు. అంటే బిలియన్ స్మాల్ క్యాప్ లో కొంతమేర ప్రాఫిట్ బుకింగ్ కూడా కనపడుతుంది. ఓవరాల్ గా చెప్పాలంటే గత 2.5 నెలలుగా కానీ గమనిస్తే నిఫ్టీ రేంజ్ కానీ గమనిస్తే హయ్యర్ సైడ్ 25,400 నుంచి 550 ఇది హయ్యర్ సైడ్ అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 24,200 అనమాట. నెక్స్ట్ రోజుల్లో కూడా ఇదే విధమైన రేంజ్ లో నిఫ్టీ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒక 400-500 పాయింట్స్ డిప్ వచ్చినప్పుడు కూడా కొనుక్కోవడము, తర్వాత ట్రేడర్స్ పరంగా చెప్తున్నాను కొంతమేర పెరిగినప్పుడు అమ్ముకోవడం, ఈ విధంగా ఉంది. 25,200 నుంచి 500 ఆ జోన్ లో బాగా నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అది దాటితే న్యూ హైస్ ని టెస్ట్ చేస్తుంది. గతంలో కూడా అనుకున్నాం న్యూ హైస్ వెళ్ళొచ్చేమో అనిపించింది. బట్ పరిస్థితులు ఈ ట్రంప్ రిలేటెడ్ ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ మళ్ళీ కిందకి తీసుకొచ్చాయి. అట్ ద సేమ్ టైం ఎఫ్ఐఎస్ నుంచి లాస్ట్ 2 months గా బాగా నెట్ సెల్లర్స్ గా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ నెలలో ఇప్పుడు కానీ గమనిస్తే 25,000 crores పైన నెట్ సెల్లర్స్ గా ఉన్నారనమాట. దానికి ముందు కానీ గమనిస్తే 47,000 crores అనమాట. కాబట్టి ఇదే విధమైన ట్రెండ్ కొనసాగిందంటే ఎఫ్ఐఎస్ నుంచి మార్కెట్స్ అయితే ఫాస్ట్ గా ముందుకైతే వెళ్ళారు. కాలర్ ఉన్నారు, ప్రసాద్ కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ అంటే చెప్పండి. సార్ శేషు గారు నమస్కారం సార్. నాకు 2 స్టాక్స్ అండి. ఒకటి ఎస్ఎంఎస్ ఫార్మా, ఒకటి తర్వాత కెనరా బ్యాంక్. ఎస్ఎంఎస్ ఫార్మా బ్రేక్ ఈవెన్ లో ఉన్నాను, తర్వాత కెనరా బ్యాంక్ 140 లో తీసుకున్నాను సార్. వినబడిందండి, రెండోది నాకు వినబడలేదు. కెనరా బ్యాంక్ సార్. ఓకే చెప్పండి, మీ ఏంటి మీ ఆలోచన? అంటే ఎస్ఎంఎస్ ఫార్మా బ్రేక్ ఈవెన్ లో ఉన్నాను, కొంచెం హై వాల్యూమ్ లో తీసుకున్నాను. అది కంటిన్యూ చేయమంటారా లేకపోతే ఎట్లా? అది తర్వాత కెనరా బ్యాంక్ 140 లో తీసుకున్నాను సార్, అది కూడా హై వాల్యూమ్ లో తీసుకున్నాను. అది కంటిన్యూ చేయమంటారా? ఓకే అండి. ఎస్ఎంఎస్ ఫార్మా మీరు హై వాల్యూమ్ లో తీసుకున్నారు, బ్రేక్ ఈవెన్ లో ఉంది, మీరు కొన్నది రేట్ దగ్గరే ఉంది అంటున్నారు. అంటే ఫార్మాసిటికల్ లో దీనికన్నా బాగా మంచి క్వాలిటీ ఫార్మా కంపెనీస్ చాలా ఉన్నాయండి. సో నా ఉద్దేశం ప్రకారము కొంచెము ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా ఎస్ఎంఎస్ ఫార్మా నుంచి మీరు షిఫ్ట్ కాండి. ఇది పెరిగితే ఎలా ఉంటుందంటే మళ్ళీ నువ్వు తక్కువ టైంలో న్యూ హైస్ కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ కూడా అదే విధంగా ఉంటుందండి. ఇదైతే నేను దీని మీద ఎస్ఎంఎస్ ఫార్మా మీద అంత అద్భుతమైన పాజిటివ్ గా అయితే లేను, పర్లేదండి, బాగా ఇప్పటికిప్పుడు బాగా పడిపోయి అటువంటిది కూడా కాదు. కాబట్టి ఏంటంటే కొంచెం ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ లో ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఎస్ఎంఎస్ ఫార్మాని ఎగ్జిట్ అయ్యి ఇంకో వేరే స్టాక్ కి షిఫ్ట్ కాండి. తర్వాత కెనరా బ్యాంక్ కొన్నా ఉన్నారు 1114 లో, ప్రస్తుతానికి స్టడీగానే ఉంది, ఉంచండి. స్లోగా ఉంటుందండి, ఉంచండి. పెద్ద అద్భుతమైన రిటర్న్స్ అయితే కెనరా బ్యాంక్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము.
కొంచెం ఈసారి పెరిగి మీరు కొన్న రేట్ నుంచి ఒక 15% 20% అట్లా వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి, శేషు గారితో డౌట్ అంటే చెప్పండి. సార్ ప్రీమియర్ ఎనర్జీ ఒకటను సిఎట్ టైప్స్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా అండి? హలో, ప్రీమియర్ ఎనర్జీ అండ్ సిఎట్ టైప్స్ ఇప్పుడు ఎంటర్ కావచ్చా లాంగ్ టర్మ్ కోసం? సిఎట్ టైర్స్ మీరు లాంగ్ టర్మ్ కోసం వెళ్ళొచ్చండి. ఇది చూస్తున్నాం మనం, కరెక్షన్ వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ కావడం చూస్తున్నాము. రీసెంట్ గా 4000 దాకా వెళ్ళింది నెంబర్స్. తర్వాత ఈ స్టాక్ లో ఒక డిప్ వచ్చింది. సో స్లోగా మీరు సిఎట్ ని లాంగ్ టర్మ్ కోసము కొనుక్కోవచ్చు. ఈ రోజు కూడా అంటే 1000 రూపీస్ నుంచి పెరుగుతుంది లాస్ట్ ఒక 3.5 సంవత్సరాల్లో. అయితే గమనించాల్సింది ఇంత పెరిగినా కూడా ఇంకా వాల్యూ పరంగా చూస్తే 12,000 కోట్లేనండి. 13,000 కోట్ల వాల్యూ కంపెనీ ఇది. సో నిన్న కాక మొన్న రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీస్, చాలా కంపెనీస్ 20,000 25,000 కోట్ల మార్కెట్ క్యాప్, ప్లస్ అవి చాలా ఎక్స్పెన్సివ్. వాటికన్నా మనకి సిఎట్ లాంటి కంపెనీ మీరు ధైర్యంగా ఉండొచ్చు. వాళ్ళు పడినా కూడా మనం టైమింగ్ చేయలేము, ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి పడదని చెప్పలేము. పడినా కూడా మీకు బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. స్లోగా కొనుక్కోండి, అక్రిమేట్ చేసుకోండి. ఇంకా ప్రీమియం ఎనర్జీస్ గురించి అడిగారు. ప్రస్తుతానికి దీన్ని ఇది కూడా మంచి కంపెనీనే, కాకపోతే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్. బట్ గ్రోత్ అదే విధంగా ఉందండి. గ్రోత్ చాలా అద్భుతమైన గ్రోత్ ఉంది. సో దీన్ని కూడా మీరు మంచి కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. డిఐటిసిఎల్. అవునండి. సో ఏంటి మీ డౌట్ ఏంటి సార్? అది ఇప్పుడు రన్నింగ్ పెట్టుకోవచ్చా అండి? బిల్డింగ్ రేట్ లో తీసుకోవచ్చా? ఏ స్టాక్ అన్నారండి? డిఐటిసిఎల్ సార్. డిఐటిసిఎల్, గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఓకే, జిఐ. అవునండి, జిఐ. సార్ గుజరాత్ ఇండస్ట్రీస్. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్. ఓకే ఓకే. గుజరాత్ ఇండస్ట్రీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ గురించి అడిగారండి. లేదండి, ఇది అంటే నేనైతే వద్దని చెప్తాను. వద్దని అవాయిడ్ చేయండి అండి. గుజరాత్ ఇండస్ట్రీస్ అండ్ పవర్ లిమిటెడ్ కంపెనీస్ ని మీరు అవాయిడ్ చేయడం బెటర్ అండి. నేనైతే అంత పాజిటివ్ గా అయితే దీని మీద లేను. సో దీనికన్నా మీకు చాలా కంపెనీస్ అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే చూడండి, ఇది గమనిస్తే ఈ రోజు కూడా అంటే లాస్ట్ ఒక 2019 కి ఇప్పుడు కానీ చూసుకుంటే 2019 లో 1,400 crores టర్న్ ఓవర్ ఉంటే ఈ రోజు 12,000 crores అనమాట. అంటే ఇంకా తగ్గింది. సో కాబట్టి మనం ఇటువంటి కంపెనీస్ ఇట్లా ఈ విధంగా మీరు చూసుకోవాలండి. కాబట్టి ఇటువంటి కంపెనీస్ ని మీరు పెరగచ్చేమో, అది వేరే విషయం. బట్ ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండి వీటికన్నా మంచి కంపెనీస్ చాలా ఉన్నాయి, వాటికి వెళ్ళడం బెటర్ అండి. కాకపోతే ఏదంటే కొంచెం ఏదైనా డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్ పరంగా ఒక ఇయర్ కి 2% డివిడెండ్ వస్తుంది. నెక్స్ట్ కాలర్ శేఖర్ చేస్తున్నారు. శేఖర్ గారు మాట్లాడండి. శేషు గారితో మీకు డౌట్ అంటే చెప్పండి. సార్ ఇది గుటిక్ బయో ఎప్పుడో 9 years బ్యాక్ 25 rupees లో కొన్నాను. ఇవాళ అది 300 నియర్లీ 400 లో ఉంది. దాన్ని హోల్డ్ చేయొచ్చా లేకపోతే సేల్ చేయమంటారా? అట్లాగే నాగార్జున అగ్రికెమ్, ఈ రెండింటి గురించి చెబుతారని చేశాను. గుఫిక్ బయో మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ కొన్నారు, ఇప్పుడే స్టాక్ లో పెరగడం చూస్తున్నాము. ప్రస్తుతానికి ఇంకా మార్జిన్స్ ఇంప్రూవ్ కాలేదంటే టాప్ లైన్ పరంగా స్టడీగానే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే అండి, గుఫిక్ బయోని ఇట్లా పెరుగుతున్నప్పుడే, ట్రెండ్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది, ఇట్లా పెరుగుతున్నప్పుడే అమ్మేసి వేరే దానికి షిఫ్ట్ కాండి, వేరే కంపెనీకి షిఫ్ట్ కావడం బెటర్. అంటే ఈ రోజుకి కాదు, కొంచెం ఆగండి. ప్రస్తుతానికి అయితే కొంచెం ఆగిన తర్వాత నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ గురించి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. ఇటువంటి స్టాక్ జోలికి వెళ్ళకండి. మధ్య మధ్యలో స్పైక్స్ వస్తాయండి, అవన్నీ కూడా మామూలే. సో ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కానే కాదు. నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, గుజరాత్ గుఫిక్ బయో మాత్రం మీరు ప్రస్తుతానికి ఉంచి ఇప్పుడు అప్ ట్రెండ్ లో ఉంది. కొన్ని నెలల నుంచి మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ కాలర్ భాస్కర్ రెడ్డి చేస్తున్నారు. భాస్కర్ రెడ్డి గారు మాట్లాడండి శేషు గారితో. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ రేట్ లో డ్రీమ్ ఫోకస్, జేఎస్డబ్ల్యూ సిమెంట్ తీసుకోవచ్చా సార్? డ్రీమ్ ఫోక్స్ మన రిజల్ట్ పరంగా పర్లేదండి, బాగా వచ్చాయి రిజల్ట్. చాలా బాగా వీక్ గా ఉన్న కంపెనీస్ కి ఒక పాజిటివ్ గా చెప్పొచ్చు. తర్వాత కంపెనీ యొక్క మేనేజ్మెంట్ కూడా పాజిటివ్ గానే ఉన్నారు. అఫ్ కోర్స్ అందరూ పాజిటివ్ గా ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతానికి ఏంటంటే వీళ్ళకి కొన్ని సెట్ బ్యాక్స్ మనం చూసాము లాస్ట్ ఒక 1 year గా. వాటికి కొంచెం బ్రేక్ పడిందని చెప్పొచ్చు. అయితే వీళ్ళకి అట్ ద సేమ్ టైం కొంచెం బిజినెస్ కూడా డిఫరెంట్ అంటే లైక్ రైల్వే స్టేషన్స్ లో కానివ్వండి, తర్వాత హైవేస్ లో కానీ విధంగా కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నారు. కొంచెం టైం పడుతుందండి. ఇంకా మనకి క్లియర్ గా అంటే ఇక్కడ నుంచి స్టాక్ లో పెద్దగా డౌన్ సైడ్ ఉండదు అని ప్రస్తుతానికి అయితే చెప్పొచ్చు, కానీ అట్లనే భారీగా పెరిగిపోతుంది కూడా చెప్పలేము. కాబట్టి ఏదైనా కొంచెం టైం దీనికి ఇస్తే మనకి ఫ్యూచర్ లో మాత్రం నేను అనుకోవడము బాగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకోటి కూడా అదానీ గ్రూప్ కూడా దీన్ని కొనే అవకాశాలు కూడా ఉన్నాయి, కొట్టిపారేయలేమండి అది కూడా. కాబట్టి కొంచెం ఆగి మనం నిర్ణయం తీసుకుందాం. ఇంకా జేఎస్డబ్ల్యూ సిమెంట్ గురించి అడిగారు. రీసెంట్ గా సిమెంట్ కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తే మీరు అబ్జర్వ్ చేస్తే రీజన్ ఏంటంటే సిమెంట్ ప్రైసెస్ బాగా పెరిగాయండి విపరీతంగా. చాలా తక్కువ అంటే చాలా తక్కువ టైంలో బాగా పెరిగాయి. దాని కారణంగా పెరిగేదే ఐ మీన్ రెవెన్యూస్ పరంగా బాగా వచ్చాయి, ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. జేఎస్డబ్ల్యూ పరంగా అయితే అండి సిమెంట్ పరంగా నేను పర్లేదండి తీసుకోవచ్చు, పర్లేదు కొనవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. శశి గారు విశాల్ మెగా మార్ట్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం కరెంట్ ప్రైస్ లో. విశాల్ మెగా మార్ట్, సో విశాల్ మెగా మార్ట్ అంటే ఒకటండి రీటైల్ లో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. సో అట్ ద సేమ్ టైం విశాల్ మెగా మార్ట్ గ్రోత్ పరంగా కూడా బాగుంది. కాకపోతే ఏంటి అంటే చాలా అంటే సస్టైన్డ్ ఇంతకుముందు లాగా సస్టైన్డ్ గా ముందుకు వెళ్ళదండి. ఇది గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో ఎప్పుడన్నా నెంబర్స్ బాగాలేకపోతే ఈ స్టాక్ లో విపరీతమైన సెల్లింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మరి ముఖ్యంగా ఆన్లైన్ చూస్తున్నాం అనమాట. ఆన్లైన్ లో ఉన్న కాంపిటీషన్ కి ఈ ట్రెడిషనల్ రీటైల్ కంపెనీస్ కి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంది. బట్ కంపెనీ పరంగా ఏంటంటే బాగా తక్కువ రేట్ తక్కువకి అంటే ప్రైస్ సెన్సిటివ్ అంటాం కదా. మన ఇండియా అనేది ఏంటంటే ప్రైస్ సెన్సిటివ్ ఎకానమీ ఒకప్పుడు, ఇప్పుడు కూడా అనుకోండి ఒక విధంగా చెప్పాలి అంటే. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ రేటుకి బట్టలు అందించడం అపెరల్స్ వాటిలో ఉన్నారు. ఎక్కువ నార్త్ లో బాగా ఉన్నారండి. బట్ ఏదేమైనప్పుడు కూడా మధ్య మధ్యలో చాలా కాషన్ గా ఉండాలి. కరెక్షన్స్ లో మాత్రం కొనుక్కొని ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కలర్ నాగభూషణం చేస్తున్నారు విజయవాడ నుంచి. నాగభూషణం గారు మాట్లాడండి శేషు గారితో. సార్ నమస్తే అండి శేషు గారు. ఈ యూనిమిక్ ఏరోస్పేస్ ఉంది కదా సార్, ఏమన్నారండి? అది యూనిమిక్ ఏరోస్పేస్ కంపెనీ సార్, యుఎన్ఐఎంఈసిహెచ్. అది 1250 పర్చేజ్ చేశాను సార్. ఇప్పుడు అది ఎగ్జిట్ ఎలా ఉంది? అది హోల్డ్ లో ఎగ్జిట్ సార్? యూనిమిక్ ఎరోలో ఎంతలో కొన్నారండి? 1250 అండి, 1250. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? సార్ అదే ఇప్పుడు అది డౌన్ ఫాల్ లో ఉంది కదా సార్, అది ఏమన్నా యావరేజ్ చేసుకోమంటారా లేదా ఏంటా అని? యావరేజ్ వద్దండి ప్రస్తుతానికి. ఇది చాలా దీని నెంబర్స్ కి ఇది అంతా కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇది. సో ఏరో ఇంజన్స్ టూల్స్ తయారు చేసే కంపెనీ అనమాట. బట్ ఫ్యూచర్ పరంగా అయితే బాగానే ఉండొచ్చు, ఫ్యూచర్ అయితే బాగానే ఉంది. అంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అనమాట. కాబట్టి ఏంటంటే మీరు యావరేజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఉన్న పొజిషన్ మీరు కంటిన్యూ చేసుకోవడం తప్ప ఫర్దర్ గా ఈ స్టాక్ ని ఇంకా మీరు ఇప్పుడు ఈ లెవెల్లో కొనాకండి, కొంచెం ఆగండి. ప్రస్తుతానికి అయితే కొంచెం ఆగమని చెప్తాను. నెక్స్ట్ కాలర్ శ్రీధర్ చేస్తున్నారు. శ్రీధర్ గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. సార్ నా దగ్గర టాటా మోటార్స్ 850లో ఉన్నాయి సార్. మ్యాన్కైండ్ ఫార్మా 2500లో ఉన్నాయండి. ఇప్పుడు టాటా మోటార్స్ ఏమైనా యావరేజ్ చేయమంటారా? ఈ మ్యాన్కైండ్ ఫార్మా అసలు అక్కడ ఆగిపోతుంది, 25-26లో ఆగిపోతుంది. దాన్ని ఉంచొచ్చండి, లేకపోతే దాన్ని ఎగ్జిట్ ఇంకో దాంట్లోకి వెళ్ళొచ్చండి?
మ్యాన్ కైండ్ అర్థమైందండి. ఇంకో స్టాక్ ఏమన్నారు? మ్యాన్ కైండ్ ఫార్మా ఉంచొచ్చా అండి, ఎగ్జిట్ అవ్వచ్చా అండి? గురించి అడుగుతున్నాను. టాటా మోటార్స్ అండి. టాటా మోటార్స్ 850 ఉన్నాయండి, దాని యావరేజ్ చేయొచ్చు సార్. ఒకటి మ్యాన్ కైండ్ అయితే నాకు అర్థమైందంటే, ఇంకా మ్యాన్ కైండ్ ఉంచండి అండి. మన నెంబర్ రిజల్ట్స్ కూడా చూశారు కదా, ఇది డొమెస్టిక్ కంప్లీట్ గా మన ఇండియన్ డొమెస్టిక్ బేస్డ్ కంపెనీ అండి. చాలా గ్రోత్ ఉన్న ఏకైక డొమెస్టిక్ డ్రివెన్ కంపెనీ మ్యాన్ కైండ్ ఫార్మా. సో మన ఇండియాలో సేల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఇయర్ కి విపరీతంగా సేల్స్ పెరిగిపోయాయి, డొమెస్టిక్ సేల్స్, ఎక్స్పోర్ట్స్ కాదు నేను చెప్పేది. సో కాబట్టి ఏంటంటే ఉంచొచ్చు లాంగ్ టర్మ్ కి. దీన్ని పెరిగింది కదా అమ్మడం అనేది కరెక్ట్ కాదు, ఉంచొచ్చు. ఇక్కడే ఉంటుందంటే అఫ్ కోర్స్ అండి, ఇది ఎక్కడి నుంచి పెరిగింది, సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది డిస్టెన్స్ దగ్గర నుంచి కూడా బాగా పెరుగుతూ వస్తుంది. సో అంటే బాగా పెరుగుతుంటే అద్భుతంగా కాదు, కానీ పర్లేదు, అందరికి కూడా మంచి రిటర్న్స్ వచ్చింది. మీరు లాంగ్ టర్మ్ ఉండగలిగితే ఉంచండి. అంటే ఇది ఇక్కడ నుంచి డబల్ అయిపోయి నెక్స్ట్ 1 year అటువంటి స్టాక్ కాదు, మీకు 20% పర్ యానం ఇచ్చే స్టాక్ అన్నమాట. ఇక టాటా మోటార్స్ గురించి అడిగారు. టాటా మోటార్స్ ని కొత్తగా కొనుక్కోవచ్చు అని అడిగారు. లేదు, యావరేజ్ అడిగారు. యావరేజ్ స్లోగా చేయొచ్చు అండి టాటా మోటార్స్. ఇంకా ఇక్కడ కొంచెం ప్రైస్ పరంగా ఆగే అవకాశాలు ఉన్నాయి, అంటే ప్రైస్ కరెక్షన్ అయిపోయింది. స్లోగా మీరు టాటా మోటార్స్ ని అక్యుములేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ అప్ ట్రెండ్ టైం పడుతుంది కానీ, బట్ స్లోగా కరెక్షన్స్ లో అక్యుములేట్ చేసుకోవచ్చు. రెడింగ్టన్ ఓలా ఎలక్ట్రిక్ యావరేజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. రెడింగ్టన్ టెక్నాలజీస్ గురించి అడిగారు. రెడింగ్టన్ వేసుకోవచ్చు, మీరు యావరేజ్ చేసుకోవచ్చు అండి, చేసుకోండి. తర్వాత ఓలా అండి, ఎస్ ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ వద్దండి. ఓలా ఎలక్ట్రిక్ మధ్య మధ్యలో బౌన్సెస్ అవుతూ ఉంటాయి, అంటే బాగా పడిన దృష్ట్యా బాగా ఒక మళ్ళీ 20% 30% కైండ్ ఆఫ్ రిటర్న్స్, అంటే ఐ మీన్ రిటర్న్స్ కాదు, బౌన్స్ అవుతుంది. బట్ అది కాదు, మనం బిజినెస్ చూడాలి. చాలా విపరీతమైన కాంపిటీషన్ మనకి బిజినెస్ లో ఉంది. ప్లస్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో క్వాలిటీ లేని ప్రొడక్ట్స్ గతంలో మనం చూసాం చాలా, అంటే ప్రొడక్ట్స్ ఇన్ ద సెన్స్ ఐ మీన్ వీళ్ళ 2 wheelers అగ్రెసివ్ గా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో క్వాలిటీ విషయంలో అంత గొప్పగా లేదు. సో నా ఉద్దేశం ప్రకారం బిజినెస్ చూడండి, బాగా పడింది కదా అని కాదు. ఓలాకి అయితే కాంపిటీషన్ ఉంది, తర్వాత మేనేజ్మెంట్ పరంగా అగ్రెసివ్ గా ముందుకెళ్లాలనుకున్నా కూడా కాంపిటీషన్ ఉన్నా కూడా సరే, కాంపిటీషన్ తో పాటు క్వాలిటీ విషయంలో మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుని, బిజినెస్ లో ఎవరైనా క్వాలిటీ ఇవ్వకపోతే డెఫినెట్ గా ఇప్పుడున్న పరిస్థితిలో మనం ఎవరం కూడా ఎంకరేజ్ చేయము. కాబట్టి ఓలాకి అయితే పేరైతే పోగొట్టుకున్నారు, మంచి పేరు పోగొట్టుకున్నారు, కాబట్టి వద్దండి. నెక్స్ట్ కలర్ జోసెఫ్ చేస్తున్నారు నర్సరావుపేట నుంచి. జోసెఫ్ గారు మాట్లాడండి. నమస్తే సార్, నా పేరు జోసెఫ్ అండి. చెప్పండి జోసెఫ్ గారు, చెప్పండి సార్. నేను పరాస్ డిఫెన్స్ ఒక 250 షేర్స్ హోల్డ్ చేస్తున్నానండి, 833 ఉన్నాయి. ఏంటండి అది, దాన్ని హోల్డ్ చేయాలా లేదంటే యావరేజ్ చేసుకోవచ్చా అండి? స్టాక్ నేమ్ రిపీట్ చేయండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోంది. మీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి సార్. పరాస్ డిఫెన్స్ అండి, PARAS. పరాస్ డిఫెన్స్ అండి? యా, అదేనా అడిగింది? అవును 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 సార్, అదేనా. ఏంటండి పరాస్ డిఫెన్స్ ఏం చెప్పండి. జోసెఫ్ గారు మీ డౌట్ చెప్పండి. ఓకే, స్టాక్ నేమ్ ఓకే. పరాస్ డిఫెన్స్ లో 250 షేర్స్ హోల్డ్ చేస్తున్నానండి, దాన్ని హోల్డ్ చేయొచ్చు లేదంటే? యా, పరాస్ డిఫెన్స్ గురించి అడిగితే ఒకటే, డిఫెన్స్ లో నేను కొన్ని సెలెక్టెడ్ స్టాక్ లో పాజిటివ్ గా ఉన్నామండి. అంతేగాని డిఫెన్స్ అంతా కూడా ఎలా ఉంటాయంటే, నేను పదే ప్రతి ప్రోగ్రామ్ లోనూ చెప్తూ ఉంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జెన్ టెక్నాలజీస్ మన తెలుగు స్టేట్స్ కంపెనీ మనం చూసాము. మన నెంబర్స్ ఒక్కసారి నెగిటివ్ వచ్చాయి, అంటే ఒక్కసారి డ్రాప్ అయిపోయినాయి. రెవెన్యూస్ అనేది బాగా తగ్గిపోయింది అన్నట్టు. అంటే మీకు చెప్తాను, జెన్ టెక్నాలజీస్ లాస్ట్ జూన్ లో 255 crores వస్తే ఇప్పుడు 158 crores అనమాట. అంటే 100 కోట్ల పైన 100 కోట్ల రెవెన్యూస్ తగ్గినాయి అనమాట.
ఈ విధంగా ఉంటుందండి. దానికి ముందు బాగా వచ్చి ఇట్లనే దానికి ముందు మార్చి క్వార్టర్ లో అట్లే 200 కోట్లు పెరిగి రెవెన్యూస్ పెరిగి అంటే ఎట్లా ఎందుకు చెప్తారు అంటే ఇంత వోల్టాలిటీ ఉంటుందండి. సో ఇటువంటి వోల్టాలిటీని లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కొంచెం రిజల్ట్ ఇట్లా వచ్చినప్పుడు స్టాక్ పడిపోవడం ఉంటుంది. ఇక పరాస్ డిఫెన్స్ కానీ గమనిస్తే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, ఉన్నదాన్ని హోల్డ్ చేసుకొని ర్యాలీస్ లో ఎగ్జిట్ కావడం ప్రయత్నం చేయండి. ఇప్పుడు కూడా ఏం చేయాలంటే ఇటువంటి డిఫెన్స్ స్టాక్స్ బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు కొనుక్కొని మళ్ళీ ఎగ్జిట్ కావాలి, అంతేగాని కంటిన్యూగా వీటిని హోల్డ్ చేయకూడదు. బిజినెస్ మోడల్ ఆ విధంగా ఉంటుందండి. అది నెక్స్ట్ కలర్ సతీష్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు మాట్లాడండి. ప్రెసెంట్ లాంగ్ టర్మ్ కోసం ఈఎంఎస్ ఒకటి, జిఎండిసి ఒకటి తీసుకోవచ్చా సార్? ఈఎంఎస్ ఒకటి, జిఎండిసి ఒకటి. రెండు సార్, జిఎండిసి ఒకటి, ఈఎంఎస్ ఒకటి, ఈ రెండు తీసుకోవచ్చా? ఓకే అండి. ఈఎంఎస్ లిమిటెడ్, జిఎండిసి. ఓకే అండి. జిఎండిసి అయితే వద్దు, జిఎండిసి అయితే వద్దండి. జిఎండిసి వద్దు. నేనైతే జిఎండిసి కన్నా వేరే స్టాక్ వెళ్ళడం బెటర్ అండి. ఓకే. సో ఈఎంఎస్ గురించి అడిగారు. ఈఎంఎస్ పర్లేదండి. ఈఎంఎస్ బాగా ఈఎంఎస్ వద్దులేండి, ప్రస్తుతానికి ఆగండి. చాలా విపరీతమైన డౌన్ ట్రెండ్ లో ఉంది, కొంచెం ఆగుతా ఉంటాయి. ఈఎంఎస్ లో కూడా వద్దు, రెండు వద్దండి, రెండు అవాయిడ్ చేయండి ప్రస్తుతానికి. సార్ ర్యాపిడ్ గా కొన్ని స్టాక్స్ ఉన్నాయి సార్. ఎస్ బ్యాంక్ కరెంట్ రేట్ లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం. టైం వేస్ట్ అయిపోతుందండి, డబ్బు రాదు, డబ్బు పోదు, అక్కడక్కడే ఉంటుందండి. యా, జొమాటో గురించి అడుగుతున్నారు, ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అని. జొమాటో లాంగ్ టర్మ్ అయితే కంటిన్యూ చేసేసుకోండి అండి. మీరు ట్రేడింగ్ స్కిల్స్ ఉంటే అది మీ ఇష్టం. అది యూపీఎల్ ప్రాఫిట్ బుక్ చేయొచ్చా అని అడుగుతున్నారు. యూపీఎల్ లో ఎగ్జిట్ తీసుకోండి. యూపీఎల్ బెటర్ ఏంటంటే ఎగ్జిట్ తీసుకోండి. బిఎస్సి గురించి అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారని. బిఎస్సి ఎక్స్పెన్సివ్ స్టాక్, బట్ క్యాష్ రిచ్ కంపెనీ, బట్ మరీ లాంగ్ టర్మ్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఇమీడియట్ గా అయితే పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. 2.5, 2.6 దాటి అయితే పెరగకపోవచ్చు. ఎన్ఎస్డిఎల్ సేమ్ ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా లాంగ్ టర్మ్ కోసం అడుగుతున్నారు. ఎన్ఎస్డిఎల్ రీసెంట్ లిస్టెడ్ కంపెనీ. ప్రస్తుతానికి అయితే ఎన్ఎస్డిఎల్ లో కూడా ఏంటంటే డైరెక్ట్ గా మార్కెట్ మీద ఆధారపడతాయి. స్టాక్ మార్కెట్ లో కొంచెం ఇట్లానే ఇది డౌన్ ట్రెండ్ ఒక 3-4 నెలలుగా కొనసాగిందంటే పడితే, బట్ ఏదైనా లాంగ్ టర్మ్ కి కంటిన్యూ చేసుకోండి. ఎన్ఎస్డిఎల్ జిఏ షిప్పింగ్ ఎగ్జిట్ అవ్వమంటారా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. జిఏ షిప్పింగ్ అయితే ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోండి అండి. అంటే మీరు ఎక్కడ కొన్నారో అడగలేదు, చెప్పలేదు, బట్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అండి. ప్రస్తుతానికి ఉంచండి, ప్రస్తుతానికి ఉంచి ర్యాలీస్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. యా, ఐటీసీ లిమిటెడ్ సార్ హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా అడుగుతున్నారు. స్లోగా ఉంటుందండి ఐటీసీ, అక్కడక్కడే ఉంటుంది. రీసెంట్ గా బాగా కాంపిటీషన్ దీంట్లో ఎఫ్ఎంసీజీలో చూస్తున్నాము. ప్రస్తుతానికి అయితే ఉంచండి అండి. ఇప్పుడు ఉన్న క్వశ్చన్స్ కంటిన్యూ చేసుకోండి. యా, ప్రభాకర్ ఉన్నారు కాలర్. ప్రభాకర్ గారు మాట్లాడండి. సార్ ఇవాటి ఈసారి సూలావాయిని యాడ్ తీసుకున్నాను సార్. నేను నాది యావరేజ్ ప్రైస్ వచ్చి 330 ఉందండి. అట్లే మొబిక్విక్ కూడా 320 ఉంది. లగ్నం వచ్చి 105 లో ఉన్నది. ఈ మూడు ఉంచమంటారా తీసేయమంటారా? ఫస్ట్ స్టాక్ నేమ్ చెప్పండి సార్, ఒకసారి రిపీట్ చేయండి. సూలావాయిని యాడ్. సోలావైన్ యాడ్. ఓకే. 320 సోలావైన్ మొబిక్విక్. ఓకే అండి. సులా అయితే హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. టైం ఇవ్వండి, టైం ఇవ్వండి. కొంచెం ఒక 3-4 ఏళ్ళు అయితే కంటిన్యూగా మీరు కంటిన్యూ చేసుకోండి. సులా అయితే మొబిక్విక్ గురించి అడిగారు. ఏమన్నారండి? మొబిక్విక్ సార్. వన్ మొబిక్విక్ సిస్టమా? ఏమో మొబిక్విక్ అని అయితే అన్నారు అంతే. కాల్ కట్ అనేటుంది సార్. ఓకే అండి, అదేనండి వన్ ఓకే. సో మొబిక్విక్ గురించి వద్దండి, ఇది కూడా వద్దు, మొబిక్విక్ కూడా వద్దండి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్